వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను యాన్యువల్ రిటర్న్స్ జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్స్ అనేవి ఎలా ఫైల్ చేసుకోవాలో ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనము జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ ప్లస్ జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ యాన్యువల్ రిటర్న్స్ అనేవి ఎలా ఫైల్ చేసుకోవాలో ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనము ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో ఇంతకుముందు జిఎస్టీలో చాలా చాప్టర్స్ గురించి నేర్చుకున్నామండి. జిఎస్టీ ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేయాలి, జిఎస్టీ బేసిక్స్ గురించి, జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అంటే ఏంటి, వాటిని జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ని ఏ డీలర్స్ ఫైల్ చేసుకోవాలి, నెక్స్ట్ జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ మీరు మంత్లీ ఫైల్ చేయాలా, క్వార్టర్లీ ఫైల్ చేయాలా. సో జిఎస్టీఆర్ 3B గురించి నేను వీడియో చేశాను ఆల్రెడీ. నెక్స్ట్ జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ ఆఫ్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. సో ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను జిఎస్టీఆర్ 3B వీడియో లింక్స్ పెడతాను, అవి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు టైప్ చేశారంటే ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో నేను టాలీ కోర్సుకు సంబంధించిన అన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. టాలీ ప్రైమ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, ప్లస్ జిఎస్టీ వీడియోస్, ఎంఎస్ వర్డ్ వీడియోస్, ఎంఎస్ ఎక్సెల్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో మీరు వాటన్నిటి గురించి నేర్చుకోవచ్చు. మరిన్ని జిఎస్టీ అప్డేట్స్ కోసము టాలీ ప్రైమ్ వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఎవరైనా టాలీ ప్రైమ్ కానీ, టాలీ కానీ, జిఎస్టీ కానీ ఆన్లైన్లో నేర్చుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. టాలీ ప్రైమ్ కోర్స్ ఫీజు వచ్చి 3000 రూపీస్ అండి. టాలీ కోర్స్ ఫీజు కూడా 3000 రూపీసు. ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తాను. మాకు టైం లేదు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి అనుకున్నప్పుడు నేను టాలీ ప్రైమ్ ఆల్ వీడియోస్ నా దగ్గర సెల్లింగ్ వీడియోస్ అవైలబిలిటీ ఉన్నాయి, అంటే ఆఫ్లైన్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ మీకు నేను పెన్ డ్రైవ్లో కాపీ చేసిస్తాను, కొరియర్ చేస్తాను. ఆ వీడియోస్ మీరు చూసి కోర్స్ అనేది నేర్చుకోవచ్చు అండి. ఆఫ్లైన్ కోర్సు మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. అదేవిధంగా టాలీ ప్లస్ జిఎస్టీ వీడియోస్ కూడా ఉన్నాయి, టాలీ ప్రైమ్ ప్లస్ జిఎస్టీ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు టాలీ ప్రైమ్ నోట్స్ కావాలన్నా, జిఎస్టీ నోట్స్ కావాలన్నా, టాలీ ప్రైమ్ ప్లస్ జిఎస్టీ నోట్స్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది నా కాంటాక్ట్ నెంబరు. జిఎస్టీ నోట్స్ అనేది ఫుల్ క్లియర్గా ఉందండి. సో జిఎస్టీ బేసిక్స్ నుంచి రిటర్న్స్ వరకు స్టెప్ బై స్టెప్ క్లియర్ నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను నేను. మీరు ఎవరైనా నోట్స్ అనేది పర్చేస్ చేయాలి అనుకుంటే నాకు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ అన్నా, జిఎస్టీ యాన్యువల్ రిటర్న్స్ అన్నా ఒకటే అండి. జిఎస్టీ యాన్యువల్ రిటర్న్స్ని ఫైల్ చేయాలి అంటే మనం ఫస్ట్ జిఎస్టీ పోర్టల్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకొని మనం జిఎస్టీ యాన్యువల్ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. ఫస్ట్ మనము జిఎస్టీ పోర్టల్కి వెళ్ళాలి. గూగుల్ సర్చ్ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ www.gst.government.in అని టైప్ చేయండి. మనము వెబ్సైట్ గవర్నమెంట్ www.website అడ్రస్ ఇచ్చిన వెంటనే మనం జిఎస్టీ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, మన పోర్టల్ అనేది ఇప్పుడు జిఎస్టీ పోర్టల్ అనేది ఓపెన్ అయింది మనకి. సో ఇక్కడ మనకి జిఎస్టీ పోర్టల్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిటర్న్స్ ఫైల్ చేయాలంటే లాగిన్ క్లిక్ చేయాలి. మనం లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో మన కంపెనీ యొక్క యూజర్ నేమ్ అనేది టైప్ చేసుకొని మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది టైప్ చేసుకున్నాక ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్స్ని ఇక్కడ మనం క్యాప్చర్ చేసుకోవాలి. ఇలా క్యాప్చర్ చేసుకున్న తర్వాత లాగిన్ బటన్ క్లిక్ చేయండి. లాగిన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మన జిఎస్టీ పోర్టల్ అనేది లాగిన్ అవుతుంది ఇలాగా. సో లాగిన్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి మనకి రిటర్న్ డాష్బోర్డ్లో యాన్యువల్ రిటర్న్స్ క్లిక్ సో మనమైతే ఇక్కడ యాన్యువల్ రిటర్న్ ఫామ్ అనేది క్లిక్ చేసుకోవాలి. యాన్యువల్ రిటర్న్ ఫామ్ క్లిక్ చేయగానే మనకి బాక్సెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఏ ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. సర్చ్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేస్తేనే మనకి హెల్ప్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చామంటే మనము యాన్యువల్ రిటర్న్ జిఎస్టీఆర్ 9 ఉంటుంది,
ప్రిపేర్ ఆన్లైన్ క్లిక్ చేసుకోండి. ప్రిపేర్ ఆన్లైన్ క్లిక్ చేసుకున్న వెంటనే మనకి బాక్సెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో జిఎస్టీఆర్ ఎవ్రీ రెగ్యులర్ డీలరు జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్ అనేది ఇయర్లీ వన్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు యాన్యువల్ రిటర్న్స్ చేయడానికంటే ముందు ఎవ్రీ రెగ్యులర్ డీలరు మీరు యాన్యువల్ రిటర్న్స్ అనేది చేయాలి అంటే యాన్యువల్ రిటర్న్ కంటే ముందు మీరు జిఎస్టీఆర్ 1 జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అన్నీ పెండింగ్ లేకుండా ఫైల్ చేసి ఉంటేనే మీరు జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయగలరండి. సపోజ్ మీరు జిఎస్టీఆర్ 1 రిటర్న్ 3B రిటర్న్ అనేది ఫైల్ చేయకపోతే జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్ అనేది మీరు ఫైల్ చేసుకోలేరండి. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో మీరు జిఎస్టీఆర్ 1 3B రిటర్న్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే జిఎస్టీఆర్ యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. సో జిఎస్టీ యాన్యువల్ రిటర్న్ అనేది డ్యూ డేట్ వచ్చి సో మనకి 31st డిసెంబర్ వరకు ఉంటుంది. బిఫోర్ 31st డిసెంబరు మనం యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి మీరు నిల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఎస్ ప్రెస్ చేసుకోవాలి. నిల్ రిటర్న్ లేదు, మా కంపెనీలో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మేము వాల్యూస్ అనేవి ఫిల్ చేస్తాము అనుకున్నప్పుడు నో బటన్ ప్రెస్ చేయండి. నిల్ రిటర్న్ అంటే ఏంటంటే సో మీకు ప్రతి ఒక్క మంత్లో బిజినెస్ సేల్స్ కానీ పర్చేస్ కానీ నిల్ ఉంటుంది. సేల్స్ పర్చేస్ ఏమీ జరిగి ఉండదు, వాటిని నిల్ రేటెడ్ అంటాము. సో మీరు నిల్ రేటెడ్ యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు ఎస్ చేసుకోండి, లేకపోతే నో ప్రెస్ చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సో మనకి బాక్స్ డిస్ప్లే అవుతుంది. సో యాన్యువల్ ఇట్లా వస్తుంది మనకి బాక్సెస్ అనేవి. మనం ఇంకొక విషయం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మనము జిఎస్టీఆర్ 1 3B రిటర్న్స్ అనేవి ఫైల్ చేసింటాం కదా, అవన్నీ ఆటోమేటిక్గా మనకి బై డిఫాల్ట్గా ఆ ఫైల్స్ అన్నీ వస్తాయి. మీరు చూడండి ఇక్కడ డౌన్లోడ్ జిఎస్టీఆర్ 9 సిస్టమ్ కంప్యూటెడ్ సమరీ, మీరు మొత్తము డేటాను ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవాలి. డౌన్లోడ్ జిఎస్టీఆర్ 1 సమరీ, మీరు జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఫుల్ ఇయర్ మొత్తము ఎన్ని చేశారో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ జిఎస్టీఆర్ 3B సమరీ, జిఎస్టీఆర్ 3B సమరీ ఫర్ ఇయర్ మొత్తము ఎన్ని చేశారో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డౌన్లోడ్ టేబుల్ 8A డాక్యుమెంట్ డీటెయిల్స్ అంటే దీంట్లో ఇన్వాయిస్ డీటెయిల్స్ ఉంటాయి. ఇలా మీరు ఈ జిఎస్టీఆర్ 9 కానీ జిఎస్టీఆర్ 1 కానీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి బై డిఫాల్ట్ వాల్యూస్ అనేవి వచ్చుంటాయండి. అంటే మనము జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అనేవి ఫైల్ చేసినప్పుడు జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఏ వాల్యూస్ అయితే ఎంటర్ చేస్తామో ఆ వాల్యూస్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ టేబుల్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఈ టేబుల్లో ఉండే డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లైస్ మేడ్ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్. సో డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ మేడ్ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్, ట్యాక్స్ నాట్ పేయబుల్, సో ఐటీసీ డీటెయిల్స్, ఇలా అన్ని కాలమ్స్లో మనకి డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ మనము ఈ డీటెయిల్స్ ఈ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని జిఎస్టీఆర్ 1 సమరీ 3B సమరీ ఇవి చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఈ డీటెయిల్స్ చూసుకోవాలి అంటే కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో మనం ఎంట్రీ చేసిన వాల్యూస్ ద ఫీల్డ్స్ వేర్ ద సిస్టమ్ కంప్యూటెడ్ వాల్యూస్ విడ్ బి మోడిఫైడ్ బై మోర్ ఆర్ లెస్ దెన్ 20% షల్ బి హైలైటెడ్ ఇన్ రెడ్ ఫర్ రెఫరెన్స్ అండ్ అటెన్షన్. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా వాళ్ళు ఫిల్ చేసేసారు డీటెయిల్స్ అన్నీ వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ని బట్టి, మన జిఎస్టీఆర్ 1 3Bని బట్టి ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయండి. అన్ని వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి సప్లైస్ మేడ్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పర్సన్, B2C ఇన్వాయిసెస్ ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, స్టేట్ ట్యాక్స్ ఎంత, నెక్స్ట్ బిజినెస్ టు బిజినెస్ సో వాల్యూస్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్. సో వీళ్ళ కంపెనీలో అయితే జీరో వాల్యూడు ఈ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఏమీ లేవు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సబ్ టోటల్ A అండ్ G, సో వీళ్ళు మొత్తము టోటల్ చేసి ఇక్కడ ఎన్ని వాల్యూస్ వచ్చాయో టోటల్ వాల్యూస్ వేసుకున్నారండి. సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ డిస్ప్లే అయిపోతాయి ఇక్కడ. సో నెక్స్ట్ మనము బ్యాక్ వెళ్దాము. సో నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ మేడ్ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్ అండ్ విచ్ ట్యాక్స్ ఈజ్ నాట్ పేయబుల్. సో మనం ఏ ట్యాక్స్ పే చేయలేదు అనే డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి.
ఇక్కడ చూడండి, మనము ఈ బాక్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ డిస్ప్లే అవుతున్నాయండి. సో మనకి 0 రేటెడ్ సప్లై అంటే ఏమీ లేదు, నిల్ రేటెడ్ సప్లై అయితే ఉంది 1750. సో మనకు అక్కడ ట్యాక్స్ వాల్యూ ఏంటంటే నిల్ రేటెడ్ సప్లైకి మనకి ట్యాక్స్ ఉండదు కాబట్టి 1750 అండి నిల్ రేటెడ్ సప్లై అనేది. సో ఈ ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, టోటల్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ లేదు వీళ్ళకి, సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఉంది, ఇక్కడ స్టేట్ ట్యాక్స్ ఎంత ఉంది, క్లియర్గా డిస్ప్లే అవుతున్నాయి డీటెయిల్స్ అనేవి. సో నెక్స్ట్ మనకి ఐటీసీ అనేది మనకి 0% చూపిస్తుంది. మనం ఒకసారి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఐటీసీ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో క్లిక్ చేసుకున్న వెంటనే చూడండి, మనకి ఐటీసీ అనేది దేనిపైన ఎంతెంత టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్డ్ త్రూ ఫ్రమ్ జిఎస్టీఆర్ 3B. మనకి ఫ్రమ్ జిఎస్టీఆర్ 3B నుంచి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఐటీసీ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఐటీసీ ఎంత, స్టేట్ ట్యాక్స్ ఐటీసీ ఎంత డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఇన్వర్డ్ సప్లైస్ అదర్ దెన్ ఇంపోర్ట్స్ అండ్ ఇన్వర్డ్ సప్లైస్ అయితే మనకి ఏమీ లేదు ఇక్కడ. సో ఆ ఒక్క కాలం మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ టోటల్ ఐటీసీ వాల్యూస్ అనేది మనకి ఇక్కడ మాత్రమే డిస్ప్లే అవుతుంది. టోటల్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఐటీసీ ఎంత ఉంది, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్. సో నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. మనము ఈ ఒక్కొక్క టైల్స్ని క్లిక్ చేసుకొని సేవ్ చేసుకుంటూ రావాలండి. సో సేవ్ చేద్దాం. అదర్ ఐటీసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మనం అదర్ ఐటీసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఐటీసీ యాజ్ ఫర్ జిఎస్టీఆర్ 2A. మనకి ఐటీసీ డీటెయిల్స్ అనేవి జిఎస్టీఆర్ 2A టేబుల్ని బట్టి డిస్ప్లే అవుతాయి. సో ఆ టేబుల్ని బట్టి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఐటీసీ ఎంత ఉంది, సెంట్రల్ ట్యాక్స్ ఐటీసీ, స్టేట్ ట్యాక్స్ ఐటీసీ, సో డిఫరెన్సెస్ ఎలా చూపిస్తున్నది, ఇవన్నీ క్లియర్గా డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ మనం ఒక్కొక్కటే చెక్ చేసుకొని సేవ్ బటన్ క్లిక్ చేసుకుంటూ రావాలండి. సేవ్ బటన్ క్లిక్ చేసుకుంటూ రావాలి. కంప్యూట్ లయబిలిటీస్ క్లిక్ చేసుకోవాలండి. సో కంప్యూట్ లయబిలిటీస్ అంటే మనము ఐటీసీ వాల్యూస్ అనేవి సెట్ చేసుకోవాలి, మన లయబిలిటీస్ని సెట్ చేసుకోవాలి. మనము 3B రిటర్న్స్ అనేవి ఫైల్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ పాయింట్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సో మనమైతే కొన్ని డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అనేవి మనం ఫైల్ చేసేటప్పుడు a taxpayer should be registered as a normal taxpayer and GST at least for single day in a financial year. ఒక ఫినాన్షియల్ ఇయర్లో మీరు లాస్ట్ డే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా మీరు జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలి. సో ఆ ట్యాక్స్ పేయర్ షుడ్ హ్యావ్ ఫిల్డ్ జిఎస్టీఆర్ 1 and 3B. సో మీరు జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ ఫైల్ చేయాలంటే జిఎస్టీఆర్ 1 and 3B అండ్ రిటర్న్స్ అనేవి కంపల్సరీగా మీరు ఫైల్ చేసే జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ ఫైల్ చేయడానికంటే ముందు మీరు జిఎస్టీఆర్ 1 అండ్ జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అన్నీ ఫైల్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ నోట్ టేబుల్ నెంబర్ 6A విల్ బి ఆటో ఫిల్డ్ బేస్డ్ ఆన్ ద జిఎస్టీఆర్ 3B అండ్ ద సేమ్ ఈజ్ నాట్ ఎడిబుల్. సో ఇక్కడ జిఎస్టీఆర్ 9 ఫామ్లో 6A టేబుల్ అనేది జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ ఫామ్ను బేస్ చేసుకొని ఆటో ఫిల్ అవుతుంది. ఈ 6A టేబుల్ని మనము ఎడిట్ చేసుకోలేము. అదేవిధంగా సిమిలర్లీ టేబుల్ నెంబర్ 8A విల్ బి ఆటో ఫిల్డ్ బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ ఆటో పాపులేటెడ్ ఇన్ జిఎస్టీఆర్ 2A. సో జిఎస్టీఆర్ 8A టేబుల్ అనేది జిఎస్టీఆర్ 2A ఆటో పాపులేటెడ్ రిటర్న్ జిఎస్టీఆర్ 2A రిటర్న్ బట్టి డీటెయిల్స్ అన్ని జిఎస్టీఆర్ 8Aలో డిస్ప్లే అయ్యి ఉంటాయి. దీన్ని కూడా మనం ఎడిట్ చేసుకోలేము. సో జిఎస్టీఆర్ 2A అంటే పర్చేజ్ డీటెయిల్స్ అండి. సో జిఎస్టీఆర్ 2A రిటర్న్ ఫామ్ను బేస్ చేసుకొని 8A టేబుల్ అనేది ఫిల్ అయ్యి ఉంటుంది. దీన్ని కూడా మనం ఎడిట్ చేసుకోలేము. నెక్స్ట్ ద కంప్లీట్ టేబుల్ మేనర్ 9. సో జిఎస్టీఆర్ 9 రిటర్న్స్లో టేబుల్ నెంబర్ 9 అనేది డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ యాజ్ డిక్లైర్డ్ ఇన్ రిటర్న్స్ ఫైల్డ్ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్ విల్ బి ఆటో ఫిల్డ్ బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్. సో జిఎస్టీఆర్ 9లో మనం ఎంత ట్యాక్స్ పే చేసామో ఆ డిక్లరేషన్ అనేది డిస్ప్లే అవుతుంది, మనకి ఆటోమేటిక్గా ఆటో పాపులేట్ అవుతుంది. సో provided you in the GSTR 3B for the relevant financial year. సో పెయిడ్ మనం జిఎస్టీఆర్ 3Bలో లయబిలిటీస్ అనేవి ఎలా సెట్ చేస్తామో దాన్ని బట్టి మనము ట్యాక్స్ అనేది త్రూ క్యాష్ పే చేసామో, ఐటీసీ పే చేసామో, ఈ కాలమ్స్ అన్నీ కూడా మనము ఎడిట్ చేయలేము. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే
సో మనం జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ ఫైల్ చేయడానికంటే ముందు జిఎస్టీఆర్ 1 అండ్ జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అన్నీ ఫైల్ చేసి ఉండాలి. సో జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ ఫామ్లో 6A టేబుల్ అనేది మనము ఎడిట్ చేయలేము. ఈ 6A టేబుల్లో మనకి జిఎస్టీఆర్ 3Bలో మనం ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చింటామో దాని ప్రకారం ఇది ఆటో పాపులైట్ అయి ఉంటుంది. అదేవిధంగా సో జిఎస్టీఆర్ ఏ టేబుల్ అనేది జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ ఫామ్లో 8A టేబుల్ అనే దాంట్లో 8A టేబుల్ని కూడా మనం ఎడిట్ చేసుకోలేము. ఈ 8A టేబుల్లో మన పర్చేజ్ డీటెయిల్స్ అనేవి జిఎస్టీఆర్ 2A రిటర్న్ ఫామ్ని బేస్ చేసుకొని ఆటో పాపులేట్ అయి ఉంటాయి. నెక్స్ట్ జిఎస్టీఆర్ 9 రిటర్న్స్లో టేబుల్ నెంబర్ 9 అనే దాంట్లో మన ట్యాక్స్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇది కూడా జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ మనం ఫైల్ చేసినప్పుడు మనము ట్యాక్స్ అనేది ఎలా పే చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఈ ఆప్షన్ కూడా మనము ఎడిట్ చేసుకోలేము. సో నెక్స్ట్ ఇలా ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఇచ్చామండి. నేను జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇచ్చాను. ఇప్పుడు ఆన్లైన్లో మనం ఎలా ఫైల్ చేసుకోవాలో చూద్దాము. సో మీకు ఎవరికైనా జిఎస్టీఆర్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో నోట్స్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీరు జిఎస్టీఆర్ 9 ఫైల్స్ అనేవి ఎలా ఫైల్ చేసుకోవాలో నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది ఇచ్చాను. సో మీరు దీని ప్రకారం జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ అనేవి జిఎస్టీఆర్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసుకోవచ్చు. సో మీకు ఎవరికైనా జిఎస్టీఆర్ రిటర్న్ నోట్స్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో నేను మీకు షేర్ చేస్తాను, నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో జిఎస్టీఆర్ ఫుల్ నోట్స్, జిఎస్టీ ఫుల్ నోట్స్ కూడా సాఫ్ట్ కాపీ నోట్స్ వచ్చి ఓన్లీ 1000 రూపీస్ అండి విత్ రిటర్న్స్. సో మీకు కావాల్స్తే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. తర్వాత కంప్యూట్ లయబిలిటీ బటన్ క్లిక్ చేసుకొని ఆ లయబిలిటీస్ అనేవి మనం సెట్ చేసుకున్న తర్వాత మనం ప్రొసీడ్ ఫైల్ అనే బటన్ క్లిక్ చేసుకోవాలండి. ప్రొసీడ్ ఫైల్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఫైల్ ద రిటర్న్. సో ఫైల్ ద రిటర్న్ ఆప్షన్ అనేది వస్తుంది. సో ఆ ఫైల్ ద రిటర్న్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాము అంటే మనము డౌన్లోడ్ జిఎస్టీఆర్ 9 ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత సో మనకి ప్రొసీడ్ టు ఫైల్ అనే బటన్ క్లిక్ చేసుకోవాలండి. సో మనము ప్రొసీడ్ టు ఫైల్ జిఎస్టీఆర్ 9 బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఫైల్ జిఎస్టీఆర్ 9 అనే బటన్ ప్రెస్ అవుతుంది. ఫైల్ జిఎస్టీఆర్ 9 బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగొస్తుంది. చూడండి, నేను మీకైతే ఫార్మేట్లో చూపిస్తున్నాను. సో ఏ ఫార్మేట్లో చూపిస్తున్నానంటే సో మనము వన్స్ ఇక్కడ ఏ బటన్ క్లిక్ చేయాలని చెప్పాను నేను మీకు ఇక్కడ. సో ప్రొసీడ్ టు ఫైల్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత మన ఫైల్ అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను క్లియర్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను మీకు. సో ఇలా వచ్చిన తర్వాత మనము చూడండి, సో ఇక్కడ మనకి టేబుల్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ మనకి టేబుల్ 9లో మనం డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ ఈ టేబుల్స్ అన్నీ మనం చెక్ చేసుకుంటాము. హెచ్ఎస్ఎన్ వైజ్ సమరీ, ఇన్వర్డ్ సప్లైస్, హెచ్ఎస్ఎన్ వైజ్ సమరీ. సో ఈ ఫైల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ అనేది చూసుకుంటాము. సో నెక్స్ట్ మనము ఇక్కడైతే ఫైల్ జిఎస్టీఆర్ 9 అనే బటన్ క్లిక్ చేయాలి. ఫైల్ జిఎస్టీఆర్ 9 అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే ఏ పేజ్ విల్ బి డిస్ప్లేడ్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్ హూ 2 ఆప్షన్స్ ఆర్ ఫిల్లింగ్. మనకి 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఒకటి వచ్చి ఫైల్ విత్ డిఎస్సి. సో అంటే ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు బ్రౌజ్ అండ్ సెలెక్ట్ ద సర్టిఫికేట్, సైన్ అండ్ సబ్మిట్. అంటే మన డిజిటల్ సిగ్నేచర్ అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా మన రిటర్న్స్ అనేవి సక్సెస్ అయ్యాయా లేకపోతే ఫెయిల్ అయ్యాయా అనే మెసేజ్ వస్తుంది. కానీ మనం ఇది యూజ్ చేసుకోము. ఫైల్ విత్ ఈవీసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ విత్ ఈవీసీ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వెంటనే అండ్ ఓటీపీ విల్ బి సెంట్ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. మన రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి కానీ మన మొబైల్ నెంబర్ కానీ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఎంట్రీ చేసినామంటే మనకి సక్సెస్ఫుల్గా రిటర్న్స్ అనేది ఫైల్ చేసినట్టు అర్థము. మనకి ఇక్కడ ఫైల్డ్ అనే ఆప్షన్ వస్తుంది. సో అపాన్ సక్సెస్ఫుల్లీ వ్యాలిడేషన్ ద స్టేటస్ ఆఫ్ ద రిటర్న్ చేంజెస్ టు ఫైల్డ్ అనేది ఫైల్డ్ అనే ఆప్షన్ అనేది మనకి డిస్ప్లే అవుతుందండి. సో నెక్స్ట్ చూడండి, ఇలా డిస్ప్లే అయిపోతుంది మనకి మెయిన్ పేజ్లోనే. సో లీగల్ నేమ్ వస్తుంది, స్టేటస్ అనేది ఫైల్డ్ అని వస్తుంది. మన రిటర్న్స్ అనేవి సక్సెస్ఫుల్గా ఫైల్ అయింటే మనకి ఇలాంటి మెసేజ్ వస్తుందండి. జిఎస్టీఆర్ 9 మనం సక్సెస్ఫుల్గా ఫైల్ చేసినట్టు ఇది ఇన్ఫర్మేషను. సపోజ్ మనము జిఎస్టీఆర్ 9 అనేది ఫైల్ అవ్వలేదంటే ఫెయిల్డ్ అని చూపిస్తుంది. సో మనము జిఎస్టీఆర్ 9 అనేది అంటే ఏంటి, మనం ఎలా ఫైల్ చేసుకోవాలో తెలుసుకున్నాము.
సో ఇలా మనం జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ అనేది ఈజీగా ఆన్లైన్లో ఫైల్ చేసుకోవచ్చండి. సో ఇది నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అండి. మీకు ఎవరికైనా జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి నోట్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. చూడండి, నేను గైడ్ టు ఫైల్ జిఎస్టీఆర్ 9 అంటే జిఎస్టీ పోర్టల్లో మనం జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేసుకోవాలో, ఏ బటన్ ప్రెస్ చేయాలి, సో ఏ బటన్స్ ప్రెస్ చేయాలి అని మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ గైడ్ టు ఫైలింగ్ జిఎస్టీఆర్ 9. సో ఇలా క్లియర్గా మీకు మెన్షన్ చేశాను. సో అలాగే నా దగ్గర జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3, జిఎస్టీఆర్ 9 రిటర్న్స్ నోట్స్, జిఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ నోట్స్ అనేది అవైలబుల్లో ఉంది. సో మీకు ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నా కాంటాక్ట్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని జిఎస్టీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.